సార్ రాజకీయం తెలుసండి అందరికీను, కానీ రాజకీయం ఏంటి అండి? కొత్తగా రాజకీయం ఒకటి వచ్చింది. అంతకుముందు కోడికత్తి కేసు విన్నాము, ఇది రాజకీయం ఏంటండి? అసలు ఏంటి అప్సర్ రాజేష్ గారు ఎలా చూస్తారు ఏంటి? మనం దాదాపుగా మీరైనా నేనైనా ఉమ్. వీళ్ళైనా అందరు కూడా ఏదో ఒక స్టేజ్లో వైకుంఠపాళి ఆడే ఉంటాం. అవునండి. వైకుంఠపాళి మనం ఆ గెలుపు స్ట్రీక్లో ఉన్నప్పుడు మనకి ఆ ఏ అంకె పడినా మనకి నిత్యంలో వస్తాయి. అవునండి. మనకి పరిస్థితులు వికటిస్తున్నాయి అనుకున్నప్పుడు ఉమ్. ఏ అంకె పడినా మనకి పాములే తగులుతాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన వ్యూహాలు, ఆయన ప్రచారం, ఆయన ఆనాటి ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలు, ఆయన చేసిన వాగ్దానాలు ఇవన్నీ ప్రజలను ఆయనకి చేరువ చేసి ఆయన కూడా ఊహించిన స్థాయిలో అధికారం దక్కిందండి. అదే వ్యూహాలు, అవే నాటకీయత ప్రతి సందర్భంలో కూడా రక్తి కట్టించాలి అని అంటే రక్తి కట్టదు, పైగా వికటిస్తుంది, ఏవగింపుకు దారితీస్తుంది. 2019లో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోగలిగారు. ఆ రోజు ఆనాటి ప్రభుత్వం అది ఏ ఆరోపణ చేసినా 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందన్న ప్రజలు నమ్మారు. అది అమరావతి కాదు, భ్రమరావతి కాదు 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 కమరావతి అన్న ప్రజలు నమ్మారు. పట్టిసీమ కాదు, అది వట్టిసీమ అన్న ప్రజలు నమ్మారు. పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ప్రజలు నమ్మారు. 37 సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో 33 కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఏంటంటే నమ్మారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా ప్రజల్ని నమ్మించగలిగారు. ఒక రకంగా కోట్ల మంది ప్రజల్ని తనకు అనుకూలంగా హిప్నటైజ్ చేసేసుకున్నారు ఆయన. ఆయన ఏది చెబితే అది టేక్ ఇట్ గ్రాంటెడ్గా ప్రజలు నమ్మారు ఆ రోజున. ఇవాళ ఆయన పాలకుడు, 5 సంవత్సరాల ఆయన పరిపాలన తీరు మీద ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు కూడా ఆనాడు ప్రతిపక్ష నాయకుడి పాత్రే పోషిస్తాను, ఆ రోజులాగానే ఇప్పుడు కూడా స్ట్రాటజీస్ ద్వారా నేను ఎన్నికల్లో నెగ్గుతానంటే ప్రజలు వీటిని పరిగణలోకి తీసుకోరు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఏ అంశం చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వికటిస్తున్న తీరు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య మనం గమనించాం, పెన్షన్ల పంపిణీ, వాలంటీర్లు, ఆ వాలంటీర్ల చేత రాజీనామా చేయించాలని చెప్పనే వ్యూహం, తద్వారా ప్రతిపక్షాల మీద ఏదో ఒత్తిడి తేగలుగుతాను అని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఉగాది సందర్భంగా వాలంటీర్ వ్యవస్థను మేము రద్దు చేయడం లేదు, పైగా ఇప్పుడు ఇస్తున్న 5,000 గౌరవ వేతనాన్ని మేము 10,000 చేస్తామని చెప్పి ఒక ప్రకటన చేశారు. మొత్తం వాలంటీర్ వ్యవస్థని ఉలికిపడేట్టు చేసింది. ఎందుకు మనం రాజీనామా చేయాలి? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేస్తే 750 రూపాయలు పెంచాడు ఆయన. ఈయనకి అధికారం వస్తే ఒకేసారి 10,000 చేస్తానంటున్నాడు, పైగా మన వ్యవస్థను రద్దు చేయను అంటున్నాడు. వీళ్ళు ఎన్నికలలో మనం వాడుకోవడానికి మనం రాజీనామా చేయమంటున్నారు. ఆయన మీరు రాజీనామా చేయొద్దు, మీ వ్యవస్థను నేను కాపాడుతా, మీకు గ్యారంటీ ఇస్తానని చెప్తున్నాడు. పైగా మనలో క్వాలిఫైడ్ పీపుల్ ఉంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి బెటర్ కెరీర్ ఇస్తానంటున్నాడు అని చెప్పని ఒక ఆలోచన ఆ వాలంటీర్లో కలిగింది. ఆ కలిగిన పర్యవసానం నా సైన్యం అని చెప్పని భావించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సైన్యమే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరుగుతూ ఉంది. సేమ్ అదే పరిస్థితి వాళ్ళ ఈ రాయి వ్యవహారంలో కూడా. దీని ద్వారా ఇప్పుడు జరిగింది ఒక దురదృష్టకర సంఘటన. ముఖ్యమంత్రి గారి మీద ఒక అటెంప్ట్ జరగటం అనేది అది ఏ స్థాయిలో ఆయనకి గాయపరిచిన, ఆయనకి ప్రమాదకరమైన పరిస్థితులు ఏ స్థాయిది దాపురించినా కూడా 100కి 100 పాళ్ళు అది ఆక్షేపణీయం, అందరూ ఖండించదగింది, శోచనీయం. కాకపోతే ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్లు బాధ్యులు. ఇప్పుడు మొట్టమొదటగా ముఖ్యమంత్రి గారే బాధ్యులు. ఎందుకంటున్నానంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి అటెంప్ట్ జరిగిన నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి బాధ్యత అన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. తనకు తాను రక్షణ కల్పించుకోలేని ఆయన రాష్ట్రానికి ప్రజలకి రక్షణ కల్పిస్తారు ఆయన. ఇవాళ ఎస్పీజీ పేరట 400 మంది సిబ్బందితోటి ఒక రక్షణ వ్యవస్థను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా మేమంతా సిద్ధం సభల్లో ఆయన ప్రసంగిస్తున్న డయాస్కి ఎక్స్టెన్షన్గా ఒక ర్యాంపును ఏర్పాటు చేసి ఆ ర్యాంపు ద్వారా ప్రజల్లోకి వెళ్ళటం అనేది ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్న తర్వాత 3 సభల్లో చూసాం మనం. ఆయన ప్రసంగం పూర్తయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలైంది, చీకట పడుతుంది కాబట్టి నా భద్రతని పర్యవేక్షించే అధికారులు రక్షణ దృష్ట్యా ర్యాంప్ వాక్ చేయొద్దు అంటున్నారు.
నేను ర్యాంప్ ద్వారా మీ మధ్యకి రాలేకున్నా నన్ను మన్నించండి అని చెప్పని అప్పీల్ చేశారు కదా ఆయనే స్వయంగా మైక్ తీసుకొని. అవును. మరి సాయంత్రం 6 గంటలకే ర్యాంప్ వాక్ చేస్తేనే ఆయన భద్రతకు ప్రమాదం అని చెప్పని హెచ్చరించిన అధికారులు రాత్రిపూట ఓపెన్ టాప్ బస్ మీద ఈయన ఎట్లా ప్రయాణం చేయనిచ్చారు, రోడ్ షో ఎట్లా చేయనిచ్చారు? పైగా అదే అధికారులు కరెంట్ ఎట్లా తీసేశారు? అంటే అసలు కరెంట్ ఎందుకు తీసేశారు మొట్టమొదట? దానికి మొట్టమొదటి వివరణ ఇవ్వాలి. ఏం చెప్తున్నాడు కాంతిరాణ్ టాటా నిన్న? ఆయన హైట్గా ఉన్న బస్సు మీద నిలబడి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఈ సర్వీస్ వైర్లు లాంటివి ఆయనకి ఇబ్బందికరంగా మారతాయి కాబట్టి తీసేసామంటున్నాడు. మీరు ఆయన హైట్ బస్సు మీద ప్రయాణం చేయటం వల్ల ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయి అనుకుంటే కొరసగా ఉన్న బస్సు మీద ప్రయాణం చేయించండి. కరెంటు ఉండగా లైట్ వెలుగులో ఆయన ప్రయాణం చేయాలి ఆయన భద్రత దృష్ట్యా. మీరు చీకట్లో ముఖ్యమంత్రిని ప్రయాణం చేయిస్తారా? ఇప్పుడు బస్సు మార్చుకుంటే అయిపోద్ది, దాని బదులు ఒక వ్యాన్ మీద ప్రయాణం చేస్తే అయిపోద్ది. దానికోసం కరెంటు తీసేశారు. రెండోది, ఈ భద్రతా దళాలు ఏం చేస్తున్నాయి? చీకట్లో ఆయన రోడ్ షో చేస్తున్న సందర్భంగా ఆయన్ని కవర్ చేయాలి కదా. బుల్లెట్ ప్రూఫ్ మ్యాట్స్ ఉంటాయి. మనం ఎన్ఎస్జీ కమాండర్ చంద్రబాబు నాయుడు గారి పక్కన ఆ బ్రీఫ్ కేస్ లాంటివి క్యారీ చేస్తూ ఉంటాం. అంగళ్ళు దగ్గర చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరుగుతున్న సందర్భంగా వాళ్ళ మ్యాట్స్ ఓపెన్ చేసి ఆయన్ని ప్రొటెక్ట్ చేశారు. అదే విధమైన రక్షణ వ్యవస్థ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అటువంటి వ్యవస్థతో సన్నద్ధంగా ఉండాలి కదా. చీకట్లో ముఖ్యమంత్రి గారు ప్రయాణం చేస్తున్న సందర్భంగా ఆయన బస్సు మీద నిలబడి, ఆయన వెల్లంపల్లి శ్రీనివాస్ బస్సు మీద నిలబడి ఉండటం ఏంటి? ఈ ఆయనకి రక్షణ కల్పించాల్సిన ఈ సిబ్బంది మోకాళ్ళ మీద కూర్చోవటం ఏంటి? అంటే వాళ్ళని మోకాళ్ళ మీద కూర్చోబెట్టింది ముఖ్యమంత్రి గారా? ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కొరస, వీళ్ళు హైట్ ఉంటారు డెఫినెట్గా, ఆ కమాండోలు కాబట్టి వాళ్ళు హైట్ ఉంటారు. వాళ్ళు ముందుంటే నేను కనపడను కాబట్టి మీరు కూర్చోండి అని ఈయన కూర్చోబెట్టారా? లేదు, ముఖ్యమంత్రి గారి భద్రత గాలి వదిలేసి ఆయన పొలిటికల్ ఎజెండా అమలుపరుచుకుంటుంటే వీళ్ళు మోకాళ్ళ మీద కూర్చున్నారా? ఏదేమైనా సరే ముఖ్యమంత్రి గారిని చీకటిలో ఈ విధమైన సంఘటనలకి ప్రేరేపిస్తూ ఇన్ ద సెన్స్ అటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఎక్స్పోజ్ చేసింది అధికారులే కదా. అధికారులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కింద కదా పనిచేస్తుంది వాళ్ళు. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కదా. ఆ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏం చేస్తున్నాడు, డీజీపీ ఏం చేస్తున్నాడు, విజయవాడ కమిషనర్ ఏం చేస్తున్నాడు, వీళ్ళందరినీ పర్యవేక్షించాల్సిన చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు? వీళ్ళందరూ కలెక్టివ్ ఫెయిల్యూర్ కదా. ఇటువంటి సందర్భంలో ఈ అంశంలో ఎవరైనా ఆక్షేపించాల్సి వస్తే మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారిని ఆక్షేపించాలి. బాధ్యత రాహిత్యపు పర్యటన అది. కరెంటు తీసేయడం ఏంటి? టిఎన్ శేషన్ గారు ఏం చెప్పాడు? ఆయన ఇచ్చిన ఆదేశాలు ఏంటి? ప్రజలకి అసౌకర్యం కలిగించకుండా ప్రచారం చేసుకోవాలి. నైట్ 10 o'clock తర్వాత లౌడ్ స్పీకర్లు వాడటానికి వీల్లేదు, వాల్ రైటింగ్స్ రాయడానికి వీల్లేదు, రోడ్డు కట్టంగా బ్యానర్లు కట్టడానికి వీల్లేదు. ఇవన్నీ శేషన్కి ముందు అమలు జరిగినాయే కదా. అంటే అప్పుడు ఇష్టం వచ్చినట్టు లౌడ్ స్పీకర్లు ప్రజలకి చెవులు చిల్లులు పడిపోతూ ఉండేవి. మన గోడ నిన్నగాక మనం కొత్తగా పెయింటింగ్ చేసుకున్న గోడ మీద కూడా నిద్రలేసి బయటకు వచ్చేటప్పటికి పొద్దున్నే ఎవడో ఒక అభ్యర్థికి ఓటేయమని చెప్పని రాసేసి ఉండేది. ఎవరు ఏం చేయలేని పరిస్థితులు ఆ రోజుల్లో. అటువంటి వాటిని అన్నింటినీ నిరోధిస్తూ టిఎన్ శేషన్ గారు ఆదేశాలు తెచ్చారు కదా. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కారణంగా ప్రజలకు అసౌకర్యం కలిగేటివి ఏంటి? ఆయన ఎన్నికల ప్రచారం చేసుకోవాలి అనుకుంటే ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా ప్రచారం చేసుకోవాలి. ఆయన పర్యటిస్తున్న రూట్ మొత్తం గత 20 రోజులుగా కరెంట్ ఎందుకు తీస్తున్నారు అంటే ఆయన ఎన్నికల ప్రచారానికి వస్తే అది ప్రజలకు పనిష్మెంటా? ఆయన సభలు నిర్వహించుకుంటుంటే ఆ సభలకి 1000-1200 బస్సులు తరలిస్తా, ఆ బస్సులు తరలింపు వల్ల సాధారణ ప్రయాణికులు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పాలవుతున్నారు? ఇది ప్రజలకు అసౌకర్యం కాదా? ఒక సభ అంటే ఉపేక్షించవచ్చు, 2 అంటే సరే పోనీలమ్మని పరిగణలోకి తీసుకోవచ్చు. ఇప్పటికి ఎన్ని సభలు పెట్టిన ప్రతి సందర్భంలో ఈరోజు వెస్ట్ ఈస్ట్ గోదావరిలో 1150 బస్సులు తరలించారు. ఎంత ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు? ఎండా టైము ప్రయాణాల కోసం బయటకు వచ్చి ఆ ప్రయాణ సౌలభ్యమైన బస్సులు లేక నడి రోడ్లో నిలబడి ఎంత అవస్థలు పాలవుతున్నారు ప్రజలు. పాలకుడిగా బాధ్యత రాజ్య వ్యవహారశైలి కాదా? 100కి 100 ఎన్నికల సంఘం మరింత క్రియాశీలకంగా వ్యవహరించి తీరాలి. ప్రజలకు ఈ విధమైన అసౌకర్యం కలిగిస్తున్నందుకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యులు. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇప్పుడు మనకి మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నది ఏంటి? అక్కడ అజిత్ సింగ్ నగర్లోని వడ్డెర కాలనీకి సంబంధించి 5 కుర్రాళ్ళను అదుపులోకి తీసుకున్నారు. అంటే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు అందించిన వీడియో ఫుటేజ్ ఆధారంగా
ఒక 5గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మనకు నిర్ధారణ అవుతున్నది ఏంటి అంటే పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు, కానీ సతీషు, దుర్గా, చిన్న, ఆకాష్, సంతోష్ అని చెప్పని 5గురు కుర్రాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఆ సతీష్ అనే కుర్రాడు చెప్పింది ఏంటి, మాకు క్వార్టర్ బాటిల్ 350 రూపాయలు ఇస్తానని చెప్పని తీసుకొచ్చారు. క్వార్టర్ బాటిల్ చేతిలో పెట్టి 350 రూపాయలు ఎగ్గొట్టారు. ఆ కడుపు మంటతో మేము వేసాం ఈ రాయి అని చెప్పని అతను చెప్పినట్టుగా మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. పోలీసులు ఇంకైతే అధికారికంగా ధృవీకరించలేదు, కానీ ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు గత 3 రోజులుగా ప్రతిపక్ష పార్టీ మీద చేస్తున్న విమర్శలు, చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి చేసిన దుష్ప్రచారం, విష ప్రచారం, సాక్షి మీడియా ద్వారా విషం గక్కారు. దీనికి ఏ నైతిక బాధ్యత తీసుకుంటారు? ఇవాళ వాళ్ళ స్థానిక నాయకులు చేసిన తప్పు పర్యవసానం వాళ్ళు తరలించుకొచ్చిన ప్రజలు చేస్తే దీనికి మరి ఈ విష ప్రచారం చేసిన దానికి ఏం జవాబుదారితనం తీసుకుంటారు? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ దిగుస్థాయి సోషల్ మీడియా కార్యకర్త దాకా చేసిన విష ప్రచారం రాష్ట్రం మొత్తానికి ఏదో ఆపద ముంచుకొచ్చేసింది అని చెప్పని గగ్గోలు పెట్టి ఆక్రందంలో ఆర్తనాదాలు, అయ్యో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణానికి ముప్పు వచ్చింది, మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం చేశారు అని చెప్పని సాక్షిలో బ్యానర్ ఐటమ్లు రాశారు. హత్యాయత్నం చేశారు, పదునైన వస్తువుతో దాడి చేశారు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కుట్రతో జరిగింది ఇది అని చెప్పని డైరెక్ట్గా పేర్లు పెట్టి రాశారు. నారాసురుడిది రక్త చరిత్రే అని చెప్పని మరొకసారి నిన్న ఇంకొక విషపు ప్రచారం చేస్తా ఆర్టికల్స్ రాశారు. ఏం బాధ్యత తీసుకుంటారు? ఎవరు సాక్షి యజమాని? జగన్మోహన్ రెడ్డి గారు సత్యమణి. అంటే ఈ విధమైన వ్యక్తిత్వ హన్నాలకి పాల్పడుతున్నప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తించదా? ఈ విధమైన విష ప్రచారం చేయడానికి వాళ్ళకి అనుమతి ఉందా? అంటే ప్రతి సందర్భంలో ప్రతి ఇష్యూని పొలిటికలైజ్ చేసి దాని ద్వారా మైలేజ్ తెచ్చుకోవాలి అనుకుంటే వికటిస్తుంది. అది ఎల్లవెళ్ళలో సాధ్యం కాదు, అది వర్కౌట్ అవుతుంది. మీరేం చదివారో నాకు తెలియదు, కానీ నేను బీకామ్లో మాకు ఎకనామిక్స్ సబ్జెక్ట్లో లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని చెప్పని ఒక చాప్టర్ ఉండేది. ఓకే, దాంట్లో ఏంటి అంటే మీకు యాపిల్ తినాలి అనేది ఒక కోరిక ఉంది. ఒక యాపిల్ కొనుక్కొని తిన్నారు మీరు. ఆ యాపిల్ తినాలనే మీ కోరికని ఆ యాపిల్ తినడం ద్వారా మీరు పొందే తృప్తిని కొన్ని యూనిట్స్ ద్వారా కొలవగలిగామనుకోండి. మీరు ఒక యాపిల్ తిన్నప్పుడు మీకు ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ని కొన్ని యూనిట్స్ ద్వారా మెజర్ చేసే వెసులుబాటు ఉంటే మెజర్ చేశారు. ఒక 5 యూనిట్స్ సాటిస్ఫాక్షన్ మీకు దక్కింది. మీరు నెక్స్ట్ ఇంకొక యాపిల్ తిన్నారు. మొదటి యాపిల్ తిన్నప్పుడు ఉన్నంతటి సాటిస్ఫాక్షన్ లెవెల్ రెండో యాపిల్కి రాదు, 4 యూనిట్లే వస్తుంది. ఒక సర్టెన్ లెవెల్ తర్వాత యాపిల్ అంటే వెగట పుట్టుద్ది, అసహ్యం వేస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. అదే పనికి తినటం మొదలు పెట్టారంటే దీన్నే మనకి తెలుగులో తినంగా గారెలు కూడా చేదవుతాయి అంటారు. ఇవాళ ఇటువంటి చౌకబారు చిల్లర స్ట్రాటజీస్ మూలన ప్రతి అంశాన్ని రాజకీయంగా పబ్బం గడుపుకోవాలి అని చెప్పని చేసే ప్రయత్నాల పర్యవసానం అతి సర్వత్ర వర్జేయత అని చెప్పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఈ వ్యూహాలు ఆయనకే వికటిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన పాలకుడు, ఆయన పాలనా దక్షత మీద, ఆయన పాలన 2019 ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు ఏ స్థాయిలో నెరవేర్చాడు, రాష్ట్రాన్ని తమ జీవితాల్ని ఏ స్థాయిలో స్థిరపరిచారు, ఎంత స్థాయిలో జీవన ప్రమాణాలు పెరిగినాయి, వీటి ప్రాతిపదికగా ప్రజలు ఆలోచించారు. ఎంత స్థాయిలో పెట్టుబడులు రప్పించారు, ఎంతటి స్థాయిలో ఉపాధి కల్పన జరిగింది, ఎంతటి స్థాయిలో ప్రభుత్వానికి సంపద సృష్టి జరిగింది, ఎంతటి స్థాయిలో ఆస్తుల విలువ పెరిగింది, ఎంతటి స్థాయిలో శాంతి పద్ధతులు కాపాడబడుతున్నాయి, ఎంతటి స్థాయిలో సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, పవర్, అన్ఇంటరప్టెడ్ పవర్, ఇట్లాంటివి చౌకగా పవర్ అందుతుందా లేదా? అదే సందర్భంలో రాజధాని నిర్మాణం, ఇరిగేషన్ ప్రాజెక్టులు లాంటి వాగ్దానాలు నెరవేరియా లేదా? వీటన్నిటి ప్రాతిపదికగా నిర్ణయం చేస్తారు తప్ప ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రోజుల్లో లాగానే అదే ప్రయత్నాలు, అదే పిల్లి మొక్కలు, అవే కుప్పిగంతులు అన్ని సందర్భాల్లో పనిచేయవు, వికటిస్తుంది. ఆ వికటించిన రోజున ఖచ్చితంగా ప్రజల నుంచి వ్యతిరేక ఫలితాలు చవిచూడాల్సి వస్తుంది. అదే పరిస్థితి వాళ్ళ వైసీపీకి ఎదురవుతా ఉంది. అందుకే అది ప్రజల్లో కూడా ఏహీభావం ఏర్పడింది, కొద్దిగా తిరుగుబాటుతనం వచ్చిందండి కొంచెం. అవును.